ఫ్రెండ్స్, ఈ నెల మార్చి 27కి రామ్ చరణ్ సార్ గారి బర్త్డే ఉంది కదా. బర్త్డే ఎడిటింగ్ కోసం ఒక ఫోటో ఎడిటింగ్ అనేది చేసిన. ఇప్పుడు వచ్చేసి ఫోటో యొక్క ప్రివ్యూ చూడండి. ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తా. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ప్రివ్యూ ఫోటో చూడండి. రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అలాంటి మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ లేయర్ అనేది డూప్లికేట్ చేసుకోవాలి. కనిపించినటువంటి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసుకొని గ్రూప్ లేయర్ అనేది డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ అయిన లేయర్ అనేది కొంచెం సైడ్కి అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇలానే డూప్లికేట్ చేసుకోండి. లేయర్ అనేది మళ్ళీ కొంచెం సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అనేది 5 లేయర్స్ అనేది తీసుకోవాలి. కొంచెం కిందికి అనేది జరుపుకోండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇలానే డూప్లికేట్ లేయర్ చేసుకొని కొంచెం సైడ్కి అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 5 గ్రూప్స్ అనేది వచ్చేసాయి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మీడియా ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీడియా ఫోటోతో ఎవరి ఫోటోతో ఫోటో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇచ్చేయండి. ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కాసి సెకండ్ గ్రూప్ కూడా అంతే. గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి కాసి ఎవరి ఫోటోతో ఫోటో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఫోటో కొంచెం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలానే సేమ్ టు సేమ్ ప్రాసెస్ థర్డ్ ఫోటో కూడా అంతే. ఇలా 5 ఇంకా 2 గ్రూప్స్ అనేది ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చి కాసి ఫోటోపై ట్యాప్ చేసి మీడియాపై కలర్ ఫిల్ చేసి మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. ఫోటో అనేది యాడ్ అయిపోయింది. ఫోటో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ కనిపించినటువంటి టెక్స్ట్ పై ట్యాప్ చేయండి. రామ్ చరణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. అన్నకు ఫోనాల్ అనేది ఒక ఫాంట్ ఇస్తా. ఫాంట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకుని నెట్ మోషన్లోకి అనేది ఇంపోర్ట్ చేసుకోండి. కలర్ అనేది వైట్ పెట్టుకోండి, చూడటానికి బాగుంటుంది. రామ్ చరణ్ అన్నకొని యాడ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ అనేది డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత కిందికి కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత జన్మదిన శుభాకాంక్షలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టెక్స్ట్ అనేది. ఫోటో ఎడిటింగ్ అనేది అయిపోయి ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఫోటో అనేది కరెంట్ ఫ్రేమ్ SPNG పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. సేవ్ చేసుకోండి.